అది జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. जबरदस्त खतरनाक कॉमेडी शो. ఎర్రకోక పచ్చరైక చుట్టుకొచ్చింది రో చిన్న పాప. అయ్య బాబాయ్ ఆగలేక కన్నే కొట్టింది రో కంటి పాప. కౌగిలే ఇచ్చుకో కంది చేను కాడా. చేతులే వేసుకో చెరుకు తోట కాడ. సోదా చేసి యారా తీసి చేసి పోనా దిక్కు ముద్దు గాయం. దాచుకున్న సిక్కులన్నీ మాయ. ఆచుకుంది చిన్నదాని ప్రాయం. అడుగుతోంది అయ్యగారి సాయం. ఎర్రకోక పచ్చరైక ఎర్రకోక పచ్చరైక చుట్టుకొచ్చింది రో చిన్న పాప. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatternak Comedy Show. నేనైతే వచ్చేసా. మరి ఆ మానస్ పరిస్థితి ఏంటో, మంచి మనసున్న పిల్లోడు కాబట్టి ఇచ్చేద్దాము. ప్లీజ్ వెల్కమ్ మానస్. ఏ సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ గోలా లేదు, బుట్టే ప్రతిగోడు సత్తాడు. ఓ కలగాలం కాకుల్లాగా గడిపేస్తే ఏమొస్తుంది హంసల్లో జాగుండాలో. ఏ అందమైన ఈ జీవితానికో అర్థం పథకాలో. కోటి మందిలో కోటుగాడిలాను ఏ పథకాలో. మరికెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ విత్ న్యూ ఫౌండ్ ఎనర్జీ. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. వెల్కమ్ పార్ట్నర్ ఇన్ క్రైమ్. ఏంటి మళ్ళీ 15,000? ఏం చేస్తాం, మా అకౌంట్ లో ఎక్కువనే కదా డబ్బులు. ఎక్కువ ఉంటే ఎక్కువ తీసుకొని రండి. ఎక్కువ తీసుకొని రావాలా? మాకు అంత అత్యాస లేదు. తీసుకో ఏంటి జడ్జెస్, మీరు ఇది మంచిగా జాగ్రత్తగా మీ దగ్గర పెట్టుకోండి. ఓకే రష్మి, ఇప్పుడు ఎవరు రాబోతున్నారు? ఆర్డర్ రామ్ ప్రసాద్ అండ్ టీమ్, సో లెట్స్ వెల్కమ్ దెం. పాపం రామ్ ప్రసాద్ మిషన్ కొట్టలేకపోతున్నాడు. రామ్ ప్రసాద్ టైలరింగ్ షాప్ ప్రపంచంలోనే నెంబర్ 1 అండి. ఇంతకుముందు అమ్మాయిలండి 4 గుడ్డ మొక్కలు పట్టుకొచ్చి బట్టలు కొట్టమని చెప్పారు. ఇప్పుడు అమ్మాయిలు 4 గుడ్డలు వేసుకుని తిరుగుతున్నారు. ఇంకేం కొడతాం చెప్పండి. రెసిపీ చూడండి, ఈ గుడ్డ ఇచ్చి డ్రెస్ కొట్టమని చెప్పింది. చెప్పడం మర్చిపోయినా, అందరిలాగే మనకు ఒక పిల్లం ఉందండి. మామూలుగా ఉండదు, యావరేజ్గా ఉంటుంది. ఇగో లంగా కుట్టావు కాదు, ఏమండి లంగా కుట్టావా అని అడగాలి. లేకపోతే నన్ను అనుకుంటారు అందరూ. ఏమండి ఊరందరికి మంచిగానే బట్టలు కుడతారు కదండి, నా కాడికి వచ్చేసరికి ఎందుకండి ఇంత డిలే చేస్తారు? చూసిండ్రా ఇంత మంచి చీరకు ఈ బ్లౌజ్ ఏమన్నా మ్యాచ్ అయిందా? పెళ్లికి మన ఇద్దరికి మ్యాచ్ అయిందా? కాలే. అలాగే నీ కట్టుకుంటే నువ్వు బట్టలు కట్టుకో సరిపోద్ది. టైలర్ అంటే ఊరంతా మెచ్చుకునే బట్టలు కుడతాడు అనుకున్నా, ఊరంతా మిగిలిపోయిన వాటితో బట్టలు కుడతాడు. సర్లాకి ఎందుకండి సగం జాకెట్ కుట్టిండట. వచ్చి జాకెట్ కుట్టమంది, 300 అడిగా, 150 కుట్టమని అడిగింది. ఎందుకు కుట్టని చెప్పి సగం కుట్టా అంతే. ఏమండి మా చెల్లి ఊరు నుంచి వస్తుంది. అవునా? 2 రోజులు ఊరేలేదు నువ్వు. ఇగో గిసాన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినా అంటే నేను చెప్పు తెగుతుంది. బట్టలు కుట్టుకున్నాను, చెప్పులు కుట్టుకోలేని నేను. సరేగాని మధ్యాహ్నం తిన్నాక ఏం చేస్తున్నావు? లంచ్ చేస్తున్నా. అది కాదే, లంచ్ కి ఏం చేస్తున్నావు అడిగా. లంచ్ చేస్తున్నాను. నువ్వు వెళ్ళి లంచ్ చేయి ముందు.
సాంగ్ కరెక్ట్ గా సెట్ అయింది. చచ్చినోడా చచ్చినోడా. ప్రతి టైలర్ షాప్ దగ్గర ఎద ఉంటాడండి. ఇగో మా ఎద వీడు వచ్చేసాడు. ఏంట్రా ఏంటి పని ఏంటి? జాకెట్ కుక్కలు చింపేసి అంట కుట్టు. ఇది కుక్కలు చింపినట్లేదు, నువ్వు చింపినట్లు ఉంది. నన్ను మా ఊర్లో కొగ్గాడి కింద అంటారులే. ఇంకేంటి బోని అయిందా ఏమన్నా? ఇంకేం బోని వాళ్ళది ఏమండి లోపల దోమలు బాగా గుర్తున్నాయండి. లోపల దోలతో కూడా బట్టలు కుట్టినావా? దోమలు మామూలు కొడుతున్నాయి. కుడుతున్నాయా? ఏమండి పిల్లగాడు బాగా మట్టి తింటున్నాడండి, ఏం చేయమంటారు? మట్టి తిన్నాక మూతి కడిగే అమ్మా. ఏమండి అబ్బాయి గోర్లు బాగా తింటున్నాడండి, తినకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒళ్ళు రాలగొట్టేయాలి. నీ దౌడపలు రాలుతాయి. వాడు నా కొడుకు. ఏంట్రా నా కొడుకు అంటుంది? నిన్ను ఎందులో కలపలేదేంటి? నువ్వు లోపలికి వెళ్ళు. త్వరగా వెళ్ళిపో, నా బిజినెస్ అవుతుంది ఇప్పుడు. మా ఓడ ఒకటి రావాలి, కాసేపు ఉంటానులే కానీ. ఒరే మా ఆవిడ ఈ చీర దీపేంద్ర ఒకటే ఏడుపురా బాబు, తలనొప్పి వస్తుంది నాకు. ఈ హాల్లో టీవీ పక్కన జెండు బామ్ ఉంది కదా, రాసుకోలేపోయా? జెండు బామ్ అక్కడ ఉందా నీకెలా తెలుసు? ప్రతి ఇంట్లోనే అక్కడే కదా ఉంటది. సరేగాని మధ్యాహ్నం తినడానికి ఇంటికి రావచ్చు కదరా. ఆ చేపల పులుసు ఏం తింటాంలేరా? మా ఇంట్లో చేపల పులుసు నీకెలా తెలుసు? దారంటే వస్తుంటే స్మెల్ వచ్చింది. మా ఆవిడ అంతే, వంట చేస్తే వాడంతా వాసన వస్తుంది. వాసన వస్తే ఓకే, ఇడి మీ ఇంటికి వస్తే డేంజర్. ఇలా ఖాళీ కూర్చునే బదులు హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు కదరా. నాకు ఇంతిరా పెళ్లి, నువ్వు చేసుకున్నావు కదా. సరేగానే రే, ఆ తొందరగా గుట్టే, మా ఆవిడ అసలే ఏడుస్తుంది. అవును, ఇవాళ డ్యూటీ ఏ షిఫ్ట్ నీది? నాది నైట్ షిఫ్ట్ రా. ఏరా ఏలే మామూలుగా అడిగిపో. ఏరా నువ్వు మారవా? ఎంత మారను, నాది నైట్ షిఫ్ట్. డేట్ షిఫ్ట్ మారా. మనిషి దున్నపోతా సిగ్గుచరం లేదా? ఎరా నువ్వు కొలతలు తీసుకో, కరెక్ట్ గా చెప్తాను విను. లెక్క ఎలా రాసుకోవాలంటే ఎగ్జాక్ట్ గా ఉండాలి, లెక్క మారకూడదు. నడుంచే చెప్పండి. 32 47 76 దాని 3 తీసేయి. 42 కలుపు. మిగతా సామాన్లు అడిగితే నువ్వు తీసుకోదేరా? కొలతలు తీసుకో. మనిషి వద్ద దున్నపోతురా, నీకు ఎన్నిసార్లు చెప్పను? ఓసారి పని చేయడం చేత కదా నీకు. సరిగ్గా కింద తీసుకో, కింద ప్యాంట్ది ఎడంకా తీసుకుని తత్తాను. ఏ గాడిదే, సిగ్గుసరం లేదు నీకు? ఇలాంటి వేషాలు నా దగ్గర కొంచెం అయిపోయి. ఇప్పుడు సరిగ్గా ఏదైనా తీసుకోవాలంటే కరెక్ట్ గా ఉండాలి. మరి ఐరన్ రాడ్ల తర్వాత మామూలుగా ఉండదు కదా. ఏం మనిషివిరా నువ్వు? ఏం మనిషి ఇది? ఎప్పటిదిరా ఇది? కాదురా, ఆ ఐరన్ రాడ్లు ఎప్పటివని అడుగుతున్నాను నేను. అరే రే రే రే, ఒక్కడ కూడా పని చేయడం. నువ్వు తీసుకోదరా, తీసుకో. అదే మొత్తం చూడిపోయింది చూడు, సరిగా గుట్టిది. ఆ డబ్బులు ఏం చేసావు నువ్వు? అయిపోయిందా? మరి ముందు బట్టలు ఊడిపోయిందా, దాన్ని కుట్టవా నువ్వు? అడ్వాన్స్ అంటే పంపి, వాడికి పంపివా నువ్వు. ప్రసాద్, నా బట్టలకు పాకెట్ కుట్టలేదంటే? ఒరే దమ్ముడి, ఉద్యోగం లేనోడు నీకు ఇంత పాకెట్లు. మరి నీకుందేంటి? సిగరెట్ ప్యాకెట్లు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఒరే నన్ను వ్యాపారం చేసుకునేవా ఏంటి తప్పుడు మాకు? నేను సాయం చేస్తున్నాను కదా. ఏం సాయం చేస్తున్నావు? టవల్ కొన్ని బొక్కలు పడ్డాయి, కుట్టేవా? ఒరే మొత్తం బొక్కలు టవల్ ఎక్కడ ఉంది ఇందులో? మన నీ షాప్ దగ్గర కదా కొన్నది. కొడతాలే తర్వాత. ఈ ప్యాంట్ కి ఏంట్రా జిప్ వెనకాల పెట్టావు? అర్జెంట్ గా వస్తే ఎలా పోసుకోవాలి? తిరిగి పోసుకో. 2 రోజుల నుంచి ఊర్లో కనపడతలేదేంటి? మరదలు వచ్చింది కదరా, 20 లక్షలు కట్నం, పెళ్లి కూడా కుదిరింది. 20 లక్షలు ఇస్తున్నావు నువ్వు? నేనెందుకు ఇస్తారా? వాళ్ళే ఎకరం పొలం కూడా ఇస్తున్నారు. ఏంటి పొలం ఇచ్చి పిల్లని ఇస్తున్నారా? ఏంట్రా ఇడు? ఆడితో పెట్టుకుంటే ఎలాగే ఉంటుంది, బయటికి వెళ్ళి గుట్టే ముందు. ఏంటి ఇవాళ అసలు బోని ఎవరు రాలేదండి? ఇదిగో అబ్బాయి, ఈ జాకెట్ వెనకాలకే కిటికీలు కుట్టు. అంటే మీ తొంగి చూడొచ్చా? సరే గానీ బిల్ ఎంత అయింది? 3000 అయింది. 3000? ఇప్పటికిప్పుడు 3000 ఎక్కడ పోవాలి? మా ఆయన ఊర్లో కూడా లేడబ్బా. 3000 నన్ను ఇచ్చామంటే నీకు దండం పెడతాను, వ్యాపారం చేసుకునేరా. ఇవన్నీ కదా ఆడుతేంటి కానీ ఆ కొలతలు తీసుకుంటాను. శారీ కుట్టమన్నావు కదా. కొలతలు తీసుకోవడం ఏంటి? నిన్న సాయంత్రం వచ్చినప్పుడు కొలతలు తీసుకున్నావు కదా, ఆ టైం కరెంట్ కూడా పోయింది. నేను ఇంట్లో లేనే. మరి ఎవరు తీసుకున్నారు? భోజనంకి వెళ్ళినప్పుడు.
మన రాత్రి నువ్వు భోజనానికి వెళ్ళావు కదా, అప్పుడు కరెంట్ పోయినప్పుడు వచ్చిందిలే, నేనే కొలతలు తీసుకుని పంపించా. ఎలా అనిపించింది ఈ స్కిట్ కృష్ణ భగవాన్ గారు? చాలా బాగుందండి రామ్ ప్రసాద్, మంచి ఐడియా. సంటి చాలా బాగా చేశాడు, అందరూ అద్భుతంగా చేశారు. ఐడియా చాలా కొత్తది ఉంది, వెరీ నైస్, వెరీ ఎంటర్టైనింగ్, సింపుల్ గా ఉంది కానీ ఫెంటాస్టిక్. అండ్ చంటి గారు మీ టైమింగ్, మీ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంది. వెరీ నైస్, వెరీ ఎంటర్టైనింగ్. సుజాత, శాంతి అందరూ బాగా చేశారు. Thank you so much to Dr. Ram Prasad and team. All right, Manas, ఇప్పుడు నీ తరపున ఎవరు రాబోతున్నారు? నా తరపు నుంచి వస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీం. ప్రేమించిన అమ్మాయి అండ్ ఆస్తి గొడవలు. హైదరాబాద్ నుంచి బీహార్ వరకు వెళ్తే అక్కడ ఎలా జరిగింది, ఆ ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా? You mean Bihar coming to Telangana? No, Telangana going to Bihar. Okay. So let's welcome Bullet Bhaskar and team. నాకు ఆకలేస్తుంది భాస్కర్. ఆకలి వేయడానికి ఎక్కడ పడితే అక్కడ తినకూడదు, మంచి రెస్టారెంట్ చూసుకొని సరే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టు. ఓకే, ఏం తింటావు? బటర్ నాన్. ఓకే ఓకే బటర్ నాన్. ఓకే, కర్రీ ఏం కావాలి? వాష్రూమ్. మష్రూమ్. మార్చారా? మార్చలేదు, పేరు అదే. ఓకే, జ్యూస్ చెప్పు. ఆవు పేడ్. ఆవకాడో జ్యూస్. ఇది కూడా మార్చేసారా? అరే నాన్న వర్ష, నువ్వు మార్చినంత ఈజీ కాదు ఇవన్నీ మార్చడం. సర్లే కానీ మీ అమ్మకి నా ఫోటో పంపించావా పెళ్లి కోసం? ఏమన్నారు? నచ్చింది. చెల్లికి మొగుడిని తీసుకొస్తున్నావు, కోడలు ఎప్పుడు తీసుకొస్తావని అడిగింది. మా అమ్మతో వచ్చి మాట్లాడు, లేట్ అవుతుంది. సరే, రేపే మీ ఇంటికి వచ్చి మీ అమ్మతో మాట్లాడతా. సరే వెళ్ళు. అత్త, మీ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను, మీకు తెలుసు కదా? తెలుసు బాబు, 7 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు కదా. పెళ్లి చేసుకుందామని అడగడానికి వచ్చా. కానీ కొన్ని కండిషన్స్. కండిషన్ ఏంటో చెప్పు. ఒకటి, పెళ్లి అయ్యాక మా అమ్మాయి చీర కట్టదు. నాకు అవసరమే లేదు, చీరతో పనే లేదు. చీర కట్టదంటే మోడర్న్ డ్రెస్లు వేసుకుంటదని. రెండో కండిషన్, పెళ్లి అయిన వెంటనే మా అమ్మాయిని పిల్లలు కనమని ఓ తెగ ఇచ్చేయకూడదు. నువ్వు వచ్చి కంటావు పిల్లల్ని. లాస్ట్ అండ్ ఫైనల్ కండిషన్, నీకు ఇంతకి ఎంత వస్తుంది? 33 ఎకరాలు ఉన్నాయి. 33 ఎకరాలు మా అమ్మి పేరు మీద రాసినావనుకో, ఇప్పుడే పిలిపించి 3 ముళ్ళు వేయించేదను. మా తాత ముత్తాతల ఆస్తి నీ కూతురు పేరు మీద రాయాలి. ఎట్టా కనబడుతున్నాను నీకు? ఏ వర్ష, ఏంటి మీ అమ్మ ఏంటి కండిషన్ పెడుతుంది? పెళ్లి చేసుకోవా? మా అమ్మ ఏ కండిషన్ పెడితే దానికే నేను ఒప్పందం. మీ అమ్మ కండిషన్ ఒప్పుకోకపోతే బ్రేకప్. ఊరుకో హృదయమా, ఉప్పెనై రాకుమా, మన్నించుమా. కొన్ని రోజుల తర్వాత మేనేజర్ సార్, మనకున్న 33 ఎకరాలు అమ్మేసి ఆ డబ్బులు తీసుకురండి. రోడ్ వేయాలి సార్. రోడ్ వేయడం ఉన్న పొలం అమ్మేద్దాం. ఉన్న పొలం అమ్మాలంటే రోడ్ వేస్తేనే పొలం అమ్ముడు పోతుంది సార్. అర్థం కాలేదురా? రోడ్ వేస్తేనే అమ్ముడు పోతుంది. రోడ్ అంటే రోడ్ దాంట్లో 10 అడుగులు కొంటేనే మన భూమి ఎవడైనా కొంటాడని చెప్పండి. పక్కడి పొలంలో 10 గుంటలు కొనుక్కుంటే గుంటలు కాదురా, అడుగులు రాదు. పక్కోడి పొలంలో 10 అడుగులు కొంటేనే మన పొలం సేల్ అవుతుంది. ఒకటే డైలాగ్ చెప్పు. పక్కోడి పొలంలో ఆగరా మన పొలం అమ్మాలి కదరా. పక్కోడి పొలంలో 10 గుంటలు అమ్ముడు. వికారాబాద్ నుంచి వస్తావు, డైలాగ్ ఇవ్వలేదు. ప్రాక్టీస్ చేయలేరు సార్ మీరు. ఒక డాలకి ఎంతసేపు ప్రాక్టీస్ కావాలి? ఉన్న పొలం అమ్మాలంటే 10 అడుగుల స్థలం కొనాలి సార్. ఎవరి స్థలం కొనాలి? బీహార్ స్థలం కొనాలి సార్. సరే, బీహార్ కి ఫ్లైట్ టికెట్ బుక్ చేయి. హలో భాస్కర్ సార్, ఫ్లైట్ టికెట్ బుక్ కరో. ఏం మాట్లాడుతున్నావురా? నీతో మాట్లాడడానికి ఒకడు వచ్చిండు అక్క. ఏంద్రా? 2 రోజుల నుంచి నా భార్య కనిపించట్లేదమ్మా. రప్పో, ఒక్కసారి చూడాలనిపిస్తుందమ్మా. వాడి పెళ్ళాం కనిపిస్తలేదంట. మా అమ్మ నాన్న కోడలు ఎక్కడని అడుగుతున్నారమ్మా. కోడలు ఎక్కడని అడుగుతున్నారా?
వస్తదంట బేట ఇత్తది ఏవే నేను నిన్నెత్తుకొచ్చాను నువ్వు నన్ను ఎత్తుకొచ్చావే ఓ రౌండ్ ఫిగర్ చెయ్యమ్మా వారం రోజుల పంపిస్తా పో బాపూజీ ఇంటికి వెళ్తాను నా మాటకి ఎదురు చెప్తావా బాపూజీ ఎవడ్రా నువ్వు నేను వైజాగ్ నుంచి వచ్చాను సార్. చిన్న పొలం పని ఉంది సార్. ఓకే బయట జావ్. వైజాగ్ లో నాకు 33 ఎకరాలు ఉంది. ఓకే ఆ 33 ఎకరాల పొలంలోకి వెళ్ళాలంటే మీ పొలం నుంచి ఒక 10 అడుగులు రోడ్డు కావాలి. అడుగు ఎంత ఉంటది? నాదైతే ఎంత ఉంటది, మీదైతే ఎంత ఉంటది. అడుగు అక్కడ 10,000 ఉంది సార్. మీరు ఓకేనండి? 1,00,000 రూపాయలు ఇచ్చుకుంటా. 1,00,000 రూపాయలంట. ఓకే చేసే బేటా. డాక్యుమెంట్స్ రెడీ చేస్తారు. ఓకే ఓకే. తాగడానికి ఏదైనా ఏవే చాయ్ అక్కడి గెస్ట్ ఏమే పనులన్నీ చేయమని చేసావా? చేసాను అత్తయ్య. గోలు తోమావా? తోమాను అత్తయ్య. బట్టలు ఉతకావా? మీరు ఏం చెప్తారు చేస్తాను అత్తయ్య. అయితే వెళ్ళి అత్తయ్య పనులు చేసుకో. ఆవిడ భార్య ఈవిడ భార్య. ఇద్దరు భార్యలంటే పాపం సార్. ఇద్దరు భార్యలంటే పాపం అన్నావు. నలుగురుంటే నరికేయొచ్చా? ఆవిడ భార్య ఈవిడ అది నా భార్య. ఇది వేరేవాడి భార్య సార్. రౌడీజం. డాక్యుమెంట్లు వెళ్ళి ఒక్క నిమిషం. హలో బీహార్ వచ్చాడా? దీన్ని ప్రేమించినోడు బీహార్ వచ్చాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. సంతకం సార్. వాడిని నరికేసి వాడి రక్తంతో వచ్చి సంతకం పెడతా. అయినా నువ్వేంటే పెళ్లికి ముందు ఇంటి పనులు చేయను, చీరలు కట్టి వాళ్ళందరికీ సేవలు చేస్తున్నావు. తప్పలేదు భాస్కర్. మరి జాబ్ కూడా చేయట్లేదు. తప్పలేదు భాస్కర్. తప్పులేదే నేను వదిలేయడంలో. భాస్కర్ నువ్వు నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పకు భాస్కర్, చంపి పడేస్తాను. నీకు దండం పెడతాను. నీ బాయ్ ఫ్రెండ్ నువ్వు చెప్పొద్దు. నన్ను చంపు దొబ్బుతాడు. సర్లే నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వు జాగ్రత్తగా ఉంటే నేను జాగ్రత్తగా ఉంటా. సరే, సరే తినడానికి ఏదైనా తీసుకురా. అయిపోయింది బతికి అయిపోయింది. నీకు చెక్కేస్తారులే ఈ రోజంతా. నిజంగానే కాలు జారింది సార్. జారితేనే పట్టుకున్నాను సార్. ఎలా వచ్చావు నువ్వు? ఇలాగే వచ్చింది సార్. మీరు రండి. నేను జారలేదే. మీది ఎంత ఉంటది? ఆవిడ పాదం పెద్దది కదని చెప్పి నువ్వు నడువు. మీరు ఇక్కడ ఉండండి సార్ కావాలంటే. ఇది నిజంగానే చంపేసింది సార్. ఆడవాళ్ళ కాలు స్మూత్ గా ఉంటాయి, కత్తి తీసుకోండి. మగవాళ్ళ కాలు రఫ్ గా ఉంటాయి, అందుకే జారట్లేదు సార్. సరే ఇంతకీ నీది ఏ ఊరన్నావు? వైజాగ్ సార్. నువ్వు ప్రేమించినోడిది కూడా అన్నది గాజువాక అండి. మాది అరకండి చాలా దూరం. కొండలు కొట్లు ఇలాంటి అమ్మాయిలు అక్కడ ఉండరు. నా పేరు ఢిల్లీ, నాకు లేందే భయం. టైం అవుతుంది సార్. సంతకం పెడితే నేను వైజాగ్ పోతా. బాబుజీ అంటే మీరేనా? మీకు కొరియర్ వచ్చింది సార్. ఇదిగోండి సంతకం పెట్టండి. ఏ వర్ష నువ్వేంటి ఇక్కడ? ఎవరు నువ్వు? నేను వర్ష, మన ఇద్దరం క్లాస్మేట్. నీ వెనక బెంచ్లో కూర్చుంటాను కదా నేను. అదేంటి వర్ష, మనం వైజాగ్ లో కలిసి చదువుకున్నాగా. అవును 5వ తరగతి దాకా కలిసి చదివావు. తర్వాత ఎక్కడికి వెళ్ళావు అర్థం కదా. థ్యాంక్ యూ సార్. రే భాస్కర్ నువ్వేంట్రా ఇక్కడ? ఎవరు నువ్వు? నేను రా బాబుని. ఏదో మహేష్ బాబు అంటే ఎవరు తెలుసు? ఎవరు రా నువ్వు? అదే వైజాగ్ లో కలిసి చదువుకున్నాం కదరా నువ్వు నేను వర్ష. మర్చిపోయావేంట్రా వెనక బెంచి? కాలు పట్టుకుంటాను సార్. వాళ్ళకి చేపించాలి సార్. దాన్ని లవ్ చేసిన నేను కాదు సార్. నేను కాదు సార్. ఇంట్లోనే ఉండి ఇంత భాగవతం ఆడేవరా నువ్వు? అమ్మా గొడ్డలే అందుకో. ఏం చెయ్యొద్దండి. ఏం చెయ్యా
కట్టుకున్న పిల్లని అలా చంపేస్తారండి సార్? అది నన్ను మోసం చేసింది, అందుకే చంపేస్తా. ఒక పని చేస్తాను సార్, ఈ 33 ఎకరాలు మీరే ఉంచేసుకోండి సార్. మళ్ళీ బీహార్ చుట్టుపక్కల కనపడండి. కనిపించావు కదా, ప్రామిస్ సార్. సంతకం పెట్టు. థ్యాంక్ యూ సార్. ఉడు ప్లానింగ్. ఈ ఐడియా మీకు ఎలా వచ్చిందండి అసలు? పెళ్లికి ముందు నన్ను ప్రేమించి వాడి ఆస్తి నా పేరు మీద రాయమంటే రాయనన్నాడు, నా ప్రేమే వద్దన్నాడు. అందుకే ఈ రోజు నాకు పెళ్లి లేదు, వాడి డబ్బు నాకు వచ్చింది. ఎలా ఉంది నా ఐడియా? గానా బజావ్. मेरा lover, 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 मैं तुझको दिया flower. సో ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? అమ్మో భాస్కర్ గారు, ఈ కంప్లీట్ స్కిట్ లో ఆ ట్విస్ట్ చాలా బాగుంది. కానీ స్టార్ ఆఫ్ ది షో అయితే నరేష్. సూపర్ గా ఉంది, వెరీ వెరీ ఎంటర్టైనింగ్. థ్యాంక్ యూ. కృష్ణ భగవాన్ గారు. భాస్కర్ గారు, మంచి టీం ఇండియాలో ఉంది మీరంతా. ఇంతమంది వేషాలకి ఇవ్వడం అంటే చాలా గొప్ప విషయం అండి. చాలా బాగా చేశారు అందరూ. స్టార్ నరేష్, ఫైమా, ఇంకా గ్లామరస్ క్వీన్ వర్ష. థ్యాంక్ యూ కృష్ణ భగవాన్ గారు. ఆడియన్స్ ఎలా అనిపించింది స్కిట్? అందరు చాలా బాగా చేశారు. నరేష్ గారి కామెడీ చాలా నచ్చింది, చాలా చూడాలనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టీమ్. ఓకే రష్మి, సో ఇప్పుడు ఎవరిని పంపించబోతున్నారు? నాకెందుకో చిన్న పిల్లలు వాళ్ళ క్యూట్నెస్ చూడాలంది. హలో 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 హలో, వాళ్ళు ఇంకా చిన్నపిల్లలుగా ఉన్నారు అనుకుంటున్నావా? నా కళ్ళకి వాళ్ళు చిన్నపిల్లలే బా. నీ కళ్ళకి చిన్నపిల్లలే, కానీ వాళ్ళు పెరిగి పెద్ద ఇప్పుడు మంచి యాక్టర్స్ అయ్యారు, చూసావా? వాళ్ళు ఎంత పెద్ద అయినా నా కంటికి మాత్రం వాళ్ళు ఎప్పుడు క్యూట్, వాళ్ళు ఎప్పుడు చిన్నపిల్లలే. కాబట్టి లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ ఆంటీ. లెట్స్ వెల్కమ్ దెం. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి, ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి. ఒక బంగారం ఇంకొక బంగారం వేసుకోవడానికి మొదటిసారి చూస్తున్నానే నా బంగారు కొండ. నా బంగారు కొండ. మనం ఇలా పొగుడుకుంటే దిష్టి ఏం తగలదు కదా? అమ్మో తగులుతుందండి. ఊరుకోవా, ఇక్కడ ఎవడు కాదు బంగారం, అందరు బంగారాలే ఇక్కడ. అంటే ఖుష్బు గారు మేలు మీ బంగారమే. అవునా? అంటే రష్మి రష్మి పాత బంగారమే. నేను మీతో మాట్లాడను. ఏ దేనికి? నిన్న మా నాన్న అన్నిసార్లు ఫోన్ చేస్తుంటే మీరు లిఫ్ట్ చేయట్లేదంట. గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు కదా ఫ్రాడ్ ఫోన్లు ఎత్తొద్దని. అంటే మా నాన్నకు కూడా చెప్తాను మీ ఫోన్స్ ఎత్తొద్దని. మీ నాన్న పెద్ద ఫ్రాడ్. ఏం చేశాడండి? పెళ్లి చేసుకునేటప్పుడు ఏమన్నాడు? కట్నం కింద ఉన్నదంతా నీకే ఇస్తా అన్నాడు. ఇచ్చాడు కదా. ఏమున్నది? ఆయన కనిపించిన ఉన్న బంగారం ఉంటదిగా కొండ, దాన్ని పెట్టాడు. పోషించలేక చస్తున్నా. ఎక్కడ మీ తమ్ముడు? బయట ఏంటి మేక సౌండ్ వస్తుంది? ఆదివారం కదా బా. ఆదివారం అయితే పావు కేజీయో కేజీయో తెచ్చుకుంటారా? అందుకే బా ఇది నీకు, మరి అది నాకు నాకు. మన స్కిట్కు దిష్టి తగలకుండా ఉండాలని ఇంత పెద్ద గుమ్మడికాయ కట్టే. ఏమైంది అక్కడ? అంటే వాడు డైటింగ్ చేస్తున్నాడు కదండి, జ్యూస్ కోసం అనుకుని జ్యూస్ చేసుకుని తాగాడు. అది దిష్టి కట్టిందిరా, అరిగిందా? ఏముంది బా, కళ్ళు మూసుకుంటే అరిగిపోదు. నిన్నటికి నిన్న బండికి నిమ్మకాయలు కట్టానండి. ఆ నిమ్మకాయలు తీసుకెళ్లి పులిహోర చేసుకొని తిన్నాడండి ఈడు. బాగుంది బా. బాగుంది బాబా. ఏంటి బా ఎదురుంగింటే పెద్ద గొడవ జరుగుతుంది. ఏమైంది? 30 మందికి భోజనాలు సరిపోలేదని కొట్టుకుంటున్నారండి. ఎందుకో? వీడు వెళ్ళేసి వచ్చాడు తినటానికి. నాకు కూడా సరిపోలేదు బా. ఒరే 30 మంది భోజనం ఒక్కటి తింటున్నావంటే ఏం సరిపోతుందిరా నాకు? ఏంటి బా, ఏమంటారు నన్ను? ఏమీ లేదురా. జర్రుంటే చచ్చిపోతుంటరా. హలో, ఏంటి చంటి ఐపీ పెట్టాడా? ఇప్పటికిప్పుడు ఆ డబ్బులు నన్ను కట్టమంటున్నారా? 24 గంటలు ఆ డబ్బు కట్టేస్తాను. ఏమీ లేదు. ఇప్పుడు ఈ బంగారం ఉంది కదా, శ్రావణ మాసం వస్తుంది కదా. అవునండి. ఈ పాత బంగారాన్ని వేసుకుని బయటికి వెళ్తే చండాలంగా ఉంటుంది. అందుకే ఆ బంగారాన్ని తీసి నాకు ఇచ్చావనుకో, దానికి మెరుగు పట్టిస్తా. నిజంగానా? నిజంగా నాన్న. ఇదిగోండి. ఇచ్చేరా బంగారు తల్లి. బా నేను కూడా వస్తా బా. ఏవద్దురా, బిర్యానీ ఆర్డర్ ఇచ్చాను రా. నేను నాలే నువ్వే వెళ్ళు. ఈ బంగారాన్ని పెట్టేసి అర్జెంట్ గా అప్పు తీర్చేస్తే నేను బయటపడిపోతా. డాన్స్ చేసిన కాడికి చాలు కానీ నాకు బ్యాంకులో పని ఉన్నది. తొందరగా వెళ్ళి నా బ్రాస్లైట్ తీసుకొని రా.
ఇంకోండి బ్రాస్లెట్. సరేలే నేను వెళ్ళేసి వస్తా. ఏమండి ఏంటి? మీకు లంచ్ కి చికెన్ కర్రీ చేశాను. సరేలేవే. ఇంకేమైనా కావాలా? నీకేమన్నా కావాలా అది చెప్పు ఫస్ట్. శ్రావణ మాసం వస్తుంది కదా, 7 వారాల నగలు కావాలి. వచ్చే వారమే నేను ఉంటానో ఉండనో నాకే డౌట్ ఉన్నది. నీకు 7 వారాలు కావాలనా? ఇప్పుడు నాకు చేపిస్తారా లేదా? ఈ ఒక్కరోజు టైం ప్లీజ్ రా. ఎందుకు కొరియన్ సినిమాలు చూసి ఇలా తయారయ్యావు నువ్వు? ఈ రోజు వస్తుంది కానీ వెళ్ళిపో. ఇంట్లో ప్రశాంతత లేదు, బ్యాంకులో కూడా ప్రశాంతత లేదు. సార్ నమస్కారం సార్. నమస్తే నాయన. సార్ ఇది బ్యాంకే కదా సార్? బొకాడో బ్యాంక్. మా బొకాడో బ్యాంక్ కి స్వాగతం. నేను ఒక చిన్న లోన్ గురించి వచ్చాను సార్. లోన్ అంటే గుర్తుకొచ్చింది. నీకు హోమ్ లోన్ కావాలి? హోమ్ లోన్ కాదు సార్, కార్ లోన్ కావాలి? కాదు సార్, సైకిల్ లోన్ కావాలి. సైకిల్ కొంటానికి లోన్ ఇస్తారా? నేను డ్రైవర్ కొనుక్కుంటానన్నా లోన్ ఇస్తాను. మీరు ఈ బంగారాన్ని పెట్టుకుని నాకు కొంచెం డబ్బులు ఇప్పిస్తే తెల్ల పేపర్ మీద సైన్ చేసి. ఓ మై గాడ్, తెల్ల పేపర్ మీద సంతకం చేయొద్దని మా టీచర్ చెప్పింది సార్. పెద్ద పెద్ద అక్షరాలు ఉంటేనే చేయమంది. అయితే న్యూస్ పేపర్ మీద చేసి. ఇది బాగుంది సార్. ఎంత తెలివి కల్లోనే ఏంటయ్యా నువ్వు? మరి లేకపోతే అందుకని అమెరికన్స్ తొందరగా పంపించేశారు నిన్ను. కొంచెం అర్జెంట్ డబ్బులు ఏమన్నా పంపించి నువ్వు తీసుకొని వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నేను తీర్చుకోలేను సార్. తీర్చుకో. సార్ నా బంగారం జాగ్రత్త సార్. మళ్ళీ నా అవసరం. ఇరిటేషన్ తెప్పికి వెళ్ళిపో. ఆ ఫేస్ ఏంది మాడిపోయింది? నువ్వు ఫ్లైట్ లో వచ్చావా నడుచుకుంటూ వచ్చావా? మా ఆవిడ ఒకటి ఫోన్లు. హలో ఏంటి నీ 7 వారాలు నగలా తీసుకొస్తానే ఆగు. ఏంటి ఇలా ఫంక్షన్ ఉందా? ఇప్పటికిప్పటికి నగలంటే ఆల్రెడీ నగలు తీసుకున్నా, అద్భుతంగా ఉన్నాయి, తీసుకొని వస్తున్నా. ఏమే ఏంటండి? నువ్వు అడిగిన 7 వారాల నగలు. ఈ 7 వారాల నగలు వేసుకొని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మనకొండ ఆంటీ లేదు, ఆమె కొత్త నగలు కొన్నిందంట, ఫంక్షన్ చేస్తుంది, నన్ను కూడా పిలిచింది. సరేపా. మా ఆయన బంగారం తెస్తేనే బంగారం నీకు. వెల్కమ్ నా పేరు కనక. నేను మణికొండ ఆంటీని. ఈ రోజు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది. అదే మణికొండ ఆంటీ ఇంట్లో ఫంక్షన్ అంటే ఒక్కడిపి రాలేదండి. మణికొండ ఆంటీ నమస్కారం ఆంటీ. వీడే మా ఆవిడ. నమస్కారం అండి. వీడు నా దున్న బామ్మర్ది. నమస్తే. మణికొండ ఆంటీ బాగున్నారా? ఇగో మా ఆవిడ 7 వారాలు నగలేసుకొని వచ్చింది ఇవాళ. నీ గురించే. ఎందుకు ఈ పార్టీ ఎందుకు ఇస్తున్నారు? మా ఆయన లక్షణంగా 1,00,000 రూపాయలు పెట్టి గోల్డ్ కొన్నారు. ఈ పార్టీ పెట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది? పద్ధతిగా 10 లక్షలు అయినది. ఈ పార్టీ ఎందుకు ఇస్తున్నారు? మా ఆయన 1,00,000 రూపాయలు పెట్టి గోల్డ్ కొన్నారు. ఈ డబ్బులని మీకు ఎక్కడి నుంచి వస్తాయా ఆంటీ? మొన్నేమో మా ఆయన కన్ను అమ్మి కార్ కొనినా, నెక్స్ట్ లివర్ అమ్మి ఇల్లు కడతా. ఆ తర్వాత మన దేశం అందులో పాతి పెట్టు. నిన్ను చూసి వీళ్ళు కూడా అలానే తయారైతారేమో ఎక్కడ భయం అవుతుంది నాకు. ఏమోనండి, పొద్దున యూట్యూబ్ ఆన్ చేస్తూ కూడా అంతేనండి, చాలా దారుణాలు చూసాల్సి వస్తుంది. సార్ బాగున్నారా సార్? మీరు ఎక్కడ చూసినట్టున్నాను సార్ మిమ్మల్ని. బ్యాంక్ బ్రోకోడా బ్యాంక్ మేనేజర్ గారు మీరా? సార్ ఈ పార్టీలో కలవడం నాకు చాలా అదృష్టంగా ఉంది సార్. మణికొండ ఆంటీ ఫంక్షన్ కి రాకపోతే ఎలానండి? మా ఆవిడ 7 వారాలు నగలేసుకొని వచ్చింది. హాయ్ దీవెన గారు, ఎలా ఉన్నారు? మేము బాగున్నాం, మీరెలా ఉన్నారు? చాలా బాగున్నామండి. మీ నగలు చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ అండి. మీ నగలు నా నగలు సేమ్. చిచ్చి, ఇంత దరిద్రమైన టేస్ట్ మా ఆయనదే అనుకున్నా. మీకు కూడా ఉందా? మా ఆయన టేస్టే లేండి, అది కూడా. అవును, ఈ ఇయర్ రింగ్స్ ఎక్కడి నుంచి కొన్నారు? మా ఆయనకి తెలుసు. ఈ హారం ఎక్కడ కొన్నారు? మా ఆయనకి తెలుసు. ఈ వడ్డానం ఎక్కడ కొన్నారు? మా ఆయనకి తెలుసు. అన్ని మీ ఆయనకి తెస్తే మీకేం తెలుసు అండి? అయినా మా ఆయన నాకు తెలుసు. ఏ అమ్మా యోధా, ఇలాంటి రొచ్చు ఫంక్షన్ లకు వచ్చేటప్పుడు కొంచెం బంగారం గట్లా వేసుకొని రావాలి కదమ్మా. అలా పోసి మెడతా వస్తారా? ఈమె చూడు ఎంత లక్షణంగా బంగారాలు వేసుకుందో. లక్షణంగా బంగారం వేసుకుందో. నా బంగారం ఏది? వచ్చేది అంతా పండగలే కదా, ఆ బంగారాన్ని తీసుకెళ్లి మెరుగు పెట్టడానికి ఇచ్చాను. వెంటనే రాగానే మళ్ళీ నీ మెడలో వేసేస్తా. బావా ఏంట్రా? నాకు మొత్తం తెలిసిపోయింది. అమ్మో, వీడికి విషయం తెలిస్తే చంపేస్తాడే. ఇంత అన్యాయమా? ఏం లేదురా. ఇంత మోసమా? ఏం లేదురా. ఇంత దుర్మార్గమా? అంటే అర్జెంట్ గా అవసరం వచ్చి ఇంత చిన్న లడ్డూలా? మినిమం మరచే ఎంత ఉండాలి? ఏం మాట్లాడుతున్నావురా? ఒక పని చేయి, 5 లడ్డులు కలిపి ఒక లడ్డు చేయమను. అది నీకు ఒక లడ్డుగా మారుతుంది. ఓకేవా? నా లడ్డులోగా. అమ్మో,
ఇక్కడ ఏం కోపాలంటున్నాయో ఏంటో. ఆ అమ్మాయి వేసుకున్న ఇయర్ రింగ్స్ చూసారా? చూశాను. ఆ అమ్మాయి వేసుకున్న హారం చూసారా? చూశాను. ఆ అమ్మాయి వేసుకున్న వడ్డానం చూసారా? చూశాను. చిచ్చి సిగ్గు లేదు, నువ్వు కూడా అందరు అబ్బాయిలానే. ఏమండి ఆ నగలు నా నగలు సేమ్ అండి. ఏమండి మేనేజర్ గారు, గోల్డ్ పెట్టి డబ్బులు తెచ్చాను కదా, ఆ గోల్డ్ ఉందా? నీ గోల్డ్ ఫోటో తీసే ఆ టేబుల్ మీద ఉంది. నా గోల్డ్ మరి ఉంది కదా ఆఫీస్ లా. ఉంది సార్. మరిపో ఏంటి ఇవి నా నగలని చెప్తున్నాయండి మీ ఆయనకి. ఏంటి అవి నా నగలు? నీ నగలని ఎవరు చెప్పిండే? నా మొగుడు నా కష్టాజితంతో కొనిచ్చాడే. నీకే ఉన్నాడే ఏంటి మొగుడు? నాకు కూడా ఉన్నాడు. నీ మొగుడు నీ బొకడా మొగుడు. అవి నీ నగలని ఎట్లా ప్రూఫ్? నీకు చిప్పగుడు తినే అలవాటు ఉందా? లేదు. ఎందుకు? ఊసలు లెక్క పెట్టే అలవాటు ఉందా? ఇన్నెందుకు చెప్తున్నావే? అవి గిల్టీ నగలండి, అవి గిల్టీ నగలండి. అంటే ఇప్పుడు నేను బ్యాంక్ లో కుదబెట్టింది. ఎంత మాట! నన్ను మోసం చేశారా? అంటే నువ్వు మీ నాన్న నాకు బంగారం పెడతానని చెప్పి గిల్టీ నగలు పెట్టి మోసం చేశాడా? వాళ్ళు గోల్డ్ ఇస్తున్నా అని చెప్పారండి, నేనే మర్చిపోయా. ముందు 1 గ్రామ్ అని చెప్పడం మర్చిపోయా. దేవుడా, నువ్వు మోసపోయావు, నేను మోసపోయా. మీ నాన్న మోసం చేశాడు. నాకు ఇప్పుడు మొత్తం తెలిసిపోయింది. అసలు నాకు ఎంత అన్యాయం జరుగుతుంది తెలుసా? ఏం జరిగిందిరా నీకు? అప్పాలు ఏమంటే వేయట్లేదు. సార్ వస్తావు సార్. ఆగు, ఏడికి వచ్చేది ఏమే? ఇదేంటి కొద్దిగా కలర్ పోయినట్టున్నాయి. అవి నేనే అండి, మొన్న పుట్టింటికి వెళ్ళాను కదా, ఉప్పు నీళ్ళు పడ్డే కలర్ పోయినాయి. పుట్టింటికి వెళ్ళి నిప్పులు పెట్టమంటే ఆడి ముందు చెప్తున్నా. అవి నావండి. నీ నగలే, గిల్ట్ నగలే, 1 గ్రామ్ గోల్డ్ బయట పెట్టకే. మీరే చెప్పేశారు. అంటే మోసం చేయాలనుకున్నావు నువ్వు? నేను మీ దగ్గర గిల్ట్ నగలు పెట్టి నేను మోసం చేసింది తప్పే, కానీ మీరు బ్యాంకులో పెట్టే బంగారం తీసుకొచ్చి మీ ఆవిడకి ఇచ్చి మీరు నన్ను మోసం చేశారు. మోసానికి మోసం చెల్లు, ఆ భార్యకి నా భార్యకి మోసం చెల్లు, ఇదంతా చెల్లు మోసం. మోసం చేసావు కదరా బొకడా బ్యాంక్ దావే. చీచి, మీరందరూ ఇంత చీప్ క్యారెక్టర్స్ అని తెలిస్తే ఈ ఫంక్షన్ కి పిలిచేదాన్ని. నీవే మంచి క్యారెక్టర్. మొగ నిజాం పాస్పోర్ట్ లో పెట్టి నగలేసుకొని మీద తిరుగుతున్నారు. వీళ్ళందరూ వెళ్ళిపోతాయింది. నేను ఫుడ్ మొత్తం చెప్పించిన, ఫుడ్ మొత్తం వేస్తే. నేను ఉన్నా కదా ఆంటీ, నేను తింటా. సర్లే, ఏదైతే అదైందిరా బాబు, వెళ్దాం. వస్తే నా పూల జంగిడి నీ దశ చెక్క ఇస్తావా ముంత మావిడి. సో జడ్జెస్, ఎలా అనిపించింది ఈ స్కిట్? కృష్ణ భగవాన్ గారు. రాకింగ్ రాకేష్ వాళ్ళు చిన్నపిల్లలుగానే కాదు పెద్దోళ్ళకి కూడా బాగా చేశారు. నాకు కథ బాగా నచ్చింది. నైస్. థ్యాంక్ యూ కృష్ణ భగవాన్ గారు. ఖుష్బూ మ్యామ్. రాకింగ్ రాకేష్ అండ్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. పిల్లలు అంతా సూపర్ పర్ఫార్మెన్స్, బాన్ ఆర్టిస్ట్ లాగా అందరూ పర్ఫార్మ్ చేస్తున్నారు. మరి ఆడియన్స్ మీకు మా రాకింగ్ రాకేష్ అండ్ టీమ్ స్కిట్ ఎలా అనిపించింది? పిల్లల్ని పేరెంట్స్ కంటే రాకేష్ గారే బాగా పెంచుతారండి. ఎందుకంటే ఆయన స్కిట్స్ అన్ని చూసాం కదా. పేరెంట్స్ దగ్గర పెంచడం కంటే పిల్లలు రాకేష్ గారి దగ్గర పెంచితే ఇలా స్టార్స్ అవుతారు ఫ్యూచర్ లో. థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ గైస్. ఓకే రష్మి, సో నెక్స్ట్ ఎవరిని పంపించబోతున్నావు? ఇంకెక్కడ టైం ఉంది? టైం అయిపోయిందా? అవును, ఈ రోజు ఎపిసోడ్ ఫినిష్. ఇంకాస్త ఎంటర్టైన్మెంట్ కావాలంటే ట్యూన్ ఇన్ టుమారో. బై గైస్. సీ యు టుమారో.